హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షడ్రుచులు బై కిరణ్. మనకు కార్తీక మాసం అనగానే గుర్తొచ్చేది కార్తీక దీపాలు వెలిగించటమే కదండి. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో గుళ్ళల్లో దీపోత్సవం జరిపించటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ వీడియోలో నేను ఈ 2025వ సంవత్సరం కార్తీక మాసంలో బాపట్లలోని వివిధ ఆలయాల్లో జరిగినటువంటి కార్తీక దీపోత్సవాలు అనేది నేను మీకు షేర్ చేసుకుంటాను. ముందుగా ఇది వచ్చేసరికి శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి యొక్క ఆలయం అన్నమాట. ఇక్కడ కోటి దీపోత్సవం అనేది జరిగిందండి. అంగరంగ వైభవంగా అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. 3:30-4 దగ్గర నుంచే అందరూ వాలంటీర్గా వచ్చి ముగ్గులు కలర్స్ అన్నీ వేసి కొంతమంది దీపాలు రెడీ చేయటం, నూనె అవి వేసి ఒత్తులు వేసి, కొంతమంది అన్ని ముగ్గుల మీద అట్లా అంతా డెకరేషన్ చేయటం, అలంకరించడం ఇవన్నీ కూడా చేశారనమాట. చాలా బాగా అనిపించింది. ఇదంతా కూడా క్షీరభావనారాయణ స్వామి వారి యొక్క ఆలయం అనమాట. చాలామంది జనం కూడా వచ్చారండి. అలాగే అన్నీ చాలా గుళ్ళల్లో జరిగినాయి. నేను అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అలాగే క్షీరభావనారాయణ స్వామి వారి గుడి గురించి, స్వామివారి గుడి యొక్క చరిత్ర గురించి ఇవన్నీ కూడా మన ఛానల్లో అయితే మరొక వీడియోలో నేను షేర్ చేయడం అనేది జరిగిందండి. చాలా పవర్ఫుల్ గుడి అనమాట. నేను ఈ గుడి చరిత్రకి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. ఒక్కసారి చూడండి. అలాగే వీలైనంత వరకు ఎవరికైనా సరే మ్యాక్సిమం ట్రై చేయండి ఈ గుడిని విజిట్ చేయడానికి. చాలా స్వయంభూగా చెప్తారు. అలాగే ఇక్కడ జ్వాలా నరసింహస్వామి వారు, రంగనాథ స్వామి వారు, రాజ్యలక్ష్మి అమ్మవారు ఇలా అందరూ కూడా ఉంటారనమాట. చాలా బాగుంది కదండి భావనారాయణ స్వామి వారి గుడిలో జరిగినటువంటి దీపోత్సవం. ఇక మ్యాక్సిమం ట్రై చేయండి ఒక్కసారైనా కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో చూస్తాం, కానీ మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో మనం పట్టించుకోం కదా. ఇది వచ్చేసరికి గుంటూరు జిల్లా నుంచి బాపట్ల, ఇప్పుడు బాపట్ల డిస్టిక్గా కూడా చేంజ్ చేశారు కదా. అక్కడ మనం బస్ స్టాండింగ్ దిగ్గానే ఎవరైనా సరే ఆటో కానీ మనకి చాలా ఈజీగా క్షీరభావనారాయణ స్వామి వారి గుడి అనేది తెలుసుకోవటానికి ఉంటుందన్నమాట. మనం ఆటో ఎక్కితే చక్కగా తెచ్చి వదిలిపెట్టేస్తారు. సో ఇదంతా కూడా లైటింగ్ లైట్స్ తీసేసి ఓన్లీ దీపాలు ఇట్లా ఉన్నప్పుడు తీసినటువంటి వీడియో అనమాట. చాలా బాగా అనిపించిందండి. మనము దీపాలు వెలిగించడమే కాదండి, స్వామివారికి గుళ్ళల్లో మనం అన్నీ వెలిగించామా, మనం చేసామా అనుకుంటాం, కానీ సేవ కూడా ఒక ముఖ్యమైన విషయం అనమాట. సేవ చేయటం కూడా ఎంతో మంచి విషయం. సో చాలామంది ఇట్లా ఈరోజైతే సేవ చేశారండి. అన్నీ ఒక్క మనిషి వల్ల, ఎవరి వల్ల కాదు కదండి. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఇదైనా కూడా అలంకరణ చేయటం కానీ, అన్నీ సెట్ చేయటం కానీ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అన్నమాట. వెలిగించడం ఏముందండి, 10 నిమిషాల్లో వెలిగించేస్తాం. కానీ ఇవన్నీ సర్దడానికి 3:30కి స్టార్ట్ చేస్తే 6:15 వరకు కూడా ఎంతోమంది కృషి చేస్తే ఇవన్నీ కూడా సర్దారు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా మీ ఊళ్ళో జరిగినటువంటి కార్తీక దీపోత్సవాల గురించి కూడా, అలాగే మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి టెంపుల్స్ గురించి కూడా వీలైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసరికి ఇదంతా కూడా క్షీరభావనారాయణ స్వామి వారి గుడి బాపట్ల. దాని తర్వాత ఇక అదే రోజు పోలేరమ్మ గుడి దగ్గర కూడా దీపోత్సవం జరిగిందండి. చూడండి, చక్కగా రంగులు, పువ్వులు, ముగ్గులేశారు. అలాగే శివలింగము, శివపార్వతుల్ని విగ్రహాలు పెట్టి పూజ అనేది చేశారండి. దాంతోపాటుగా మొత్తం శివుడు, ఓంకారము, శివలింగము, స్వస్తిక్ ఇలా ముగ్గు వేసేసి కలర్స్ కూడా వేసి చాలా బాగా ఇక్కడ జరిగిందండి దీపోత్సవం అనేది. చాలా చక్కగా వేశారు కదండి, అసలు కళ్ళకు కట్టినట్టు అనిపించింది. ఇక ఆ తరువాత
ఇదొచ్చేసరికి సత్యనారాయణ స్వామి వారి గుడి అండి. బాపట్లలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి గుడి. ఈ గుడిలో విశేషం ఏంటంటే మరి శివకేశవులిద్దరు మరి మన కార్తీక మాసం అనగానే ముఖ్యంగా శివకేశవులిద్దరికీ ప్రధానమైనది కదా! మరి ఈ ఒక గుడికొచ్చామంటే శివకేశవులు ఇద్దరిని కూడా దర్శించుకోవచ్చనమాట. సత్యనారాయణ స్వామి వారుంటారు. అలాగే మరొక వైపు ఏంటంటే శివుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మరి మనం ఇక్కడికొచ్చామంటే శివలింగానికి మనం అభిషేకం చేసుకోవచ్చు. అలాగే సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవచ్చు. మరి నాగపడిగలు ఉంటాయండి, సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇవన్నీ కూడా ఒక్కచోటే మనం దర్శించుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి చక్కగా ఓంకారము, స్వస్తిక్ ఇవన్నీ కూడా వేసి మరి దీపాలనేది వెలిగించి కన్నుల పండుగగా మరి కార్తీక దీపోత్సవం అనేది ఈ గుళ్ళో కూడా జరిగిందండి. అయితే మేము ఇక్కడికి వచ్చేసరికి వెలిగించడం అనేది అయిపోయింది. ఆ తర్వాత మామూలుగా నూనె వడ్డించేసి చేసుకున్నామన్నమాట. అక్కడక్కడ చక్కగా వేశారు కదండి, ముగ్గులు వేసి దీపాలన్నీ అలంకరించి టెంపుల్ మొత్తం కూడా డెకరేషన్ చేశారనమాట. నేను చెప్పాను కదా శివుడు. ఇక ఇది వచ్చేసరికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ సహస్ర దీపోత్సవం జరిగిందండి. మరి ఇక్కడ ఏంటంటే స్టాండ్ పెట్టేసి మధ్యలో అమ్మవారిని పెట్టి చక్కగా అమ్మవారికి పూజ అది చేసేసి లక్షవత్తి ఒకటి వెలిగించారు. ఆ తర్వాత మరి స్టాండ్ మీద వచ్చిన భక్తులందరూ కూడా మరి దీపాలు అనేది వెలిగించారనమాట. చక్కగా అసలు చుట్టూ స్టాండ్ పెట్టేసి దీపాలు పెట్టి మధ్యలో అమ్మవారిని పెడితే చూడటానికి 2 కళ్ళు చాలలేదా అన్నట్టు ఉందండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా మరి సహస్ర దీపాలు అనమాట. అటు ఇటు చక్కగా టేబుల్స్ వేసేసి అరేంజ్ చేశారు దీపాలు. ఇది మరి 2025వ సంవత్సరం బాపట్లలో జరిగినటువంటి కార్తీక దీపోత్సవాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన షడ్రుచులు బై కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.